హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. బెండకాయ పచ్చిరొయ్యలు మీకు చేసి చూపిస్తున్నానండి. దానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా వేయించుకుందామండి. నేను మీడియం సైజు 2 పెద్దవి తీసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. టమాటాస్ కూడా వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఏ కర్రీకైనా మీకు చాలాసార్లు చెప్తూనే ఉంటున్నాను, మనం ఎంత ఆనియన్స్ని వేయించుకుంటే అంత కర్రీ అనేది రుచిగా వస్తూ ఉంటుంది. తర్వాత పసుపు అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు అనేది మనం ఆయిల్లోనే వేసుకుంటే కర్రీ అనేది బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, పసుపు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత నేను ఒక 4 బెండకాయలు తీసుకొని వాటిని 2 భాగాలుగా చేసుకొని వాటిని కూడా వేసుకొని వేయించుకున్నాను. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత రొయ్యలు అనేది యాడ్ చేశానండి. రొయ్యలను ముందుగా మనం తెచ్చుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని ఆ రొయ్యల్లో వాటర్ ఇంకిపోయేంత వరకు మనం మగ్గించుకున్న తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అందులో వాటర్ ఉంటే ఆ వాటర్తో సహా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసాము. వీటినన్నిటిని కూడా మనం ఆయిల్లోనే వేసుకుంటే ఆ మసాలాలన్నీ కూడా మనం వేసే ముక్కలకి పట్టి చప్పదనం అనేది రాకుండా కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. కొన్ని కర్రీస్కి ఏంటంటే కర్రీ అయిపోయినాక యాడ్ చేయొచ్చు, కానీ కొన్ని కర్రీస్కి చాలా మటుకు నేను చేసే కర్రీస్ చూస్తున్నారు కదా, ఆ విధంగానే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ మసాలాలన్నీ కూడా ఆ ముక్కలకి పట్టి రుచిగా అనిపిస్తుంది. అలా మసాలాలన్నీ వేసిన తర్వాత వాటిని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కారం అనేది యాడ్ చేశాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేశాను. నాన్ వెజ్ కర్రీలోకి కొద్దిగా కారం అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి మీ కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా అనేది యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చక్కగా కిందకి మీదకి అన్నీ తిప్పుకొని మనకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మీరు ఏ విధంగా ఎక్కువగా ఇగురుగా కావాలి అని అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బెండకాయల్ని ఆల్రెడీ ఆయిల్లో మగ్గించుకున్నాం కాబట్టి మనకి ఎక్కువగా ఉడకవలసిన అవసరం లేదు. రొయ్యలను కూడా మనం మగ్గించుకొని వేసాం. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దగ్గరగా చేసుకొని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల మా వీడియోస్ అనేవి ఫర్దర్గా వెళ్తూ ఉంటాయి. మీరు లైక్ చేసి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ అనేది మాకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఎగురుగా కావాలనుకుంటే ఇలా దగ్గరగా దింపి వేసుకోవాలి. లేదంటే కొద్దిగా పులుసుగా కావాలంటే వాటర్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసాను. చూడండి, చూడడానికైతే లుక్ చాలా బాగుంది. టేస్ట్ పరంగా కూడా చాలా చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ కావాలంటే